హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శివకృష్ణ సుమతి వాళ్ళ ఇంటికి వస్తాడు కదా, అప్పుడు మహాలక్ష్మి శివకృష్ణను అవమానిస్తూ ఉంటుంది. అదే సమయానికి అన్నయ్యకు నేనున్నా అని చెప్పేసి విధంగా ఇక విద్యాదేవి టీచర్ ముందుకు రాగానే, ఏంటి బక్కలు తప్పు ముడుచుకొని మాట్లాడుతున్నావు, అసలు సుమతికి నీకు ఏంటి సంబంధం, తనేమన్నా నీ బంధువా లేకుంటే చుట్టరికమా లేకుంటే తనను పంపించిన ఫ్రెండ్వా అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. అయినా సుమతికి వకల్తా పుట్టించుకొని మాట్లాడుతున్నావేంటి, అసలు సుమతిని చంపి వచ్చిన ఇక్కడికి వచ్చావా అని చెప్పేసి ఈ విధంగా అడుగుతుండగా, అసలు ఏం మాట్లాడుతున్నావు, నేను ఎవరి తరపున మాట్లాడలేదు, నువ్వు న్యాయంగా మాట్లాడతలేవా అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. అంతేనా లేకపోతే ఏదన్నా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అసలు నువ్వు ఎవరివి మాట్లాడడానికి అని చెప్పేసి నీకు సంబంధం లేని విషయాలు నువ్వు కల్పించుకోకని చెప్పేసి మహాలక్ష్మి అంటుండగా, అప్పుడు వెంటనే ఈ విధంగా సుమతి అంటూ ఉంటుంది. నేనే సుమతి అని చెప్పబోతుండగా, అమ్మ చెల్లమ్మ ఇక నువ్వు ఆపమ్మ, ఎందుకంటే ఈ మధ్యలో గొడవ వల్ల నువ్వు బదనం పాలు కావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. అయినా నా చెల్లెలింటికి నేను వచ్చాను, అంతేకాకుండా నా మేనల్లుని చూడడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇక్కడ జరిగిన అవమానానికి అవమానించినా కూడా సరే, మేము అవమాన పాలు కావడానికి రావట్లేదు, ఎందుకంటే నా చెల్లెలు కుటుంబం అని చెప్పేసి ఈ విధంగా దగ్గరకు వచ్చి చూసిపోదామని వచ్చానని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. అయినా నీకు నీ చెల్లెలు సంబంధం ఉందని చెప్పేసి ఇక్కడి దాకా వచ్చావే, ఆ సంబంధం ఎప్పుడో తెగిపోయిందని చెప్పేసి ఈ విధంగా నాన్న మాటలు మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అయినా ఏంటి ఇక ఇక్కడ నిలబడ్డారు, ఇక్కడ నుంచి వెళ్తారా లేరా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా, ఇక మరోవైపు కోపంగా చూస్తూ ఉంటుంది. సరే, నాకంటూ ఇక్కడ నా చెల్లెలు ఉందని చెప్పేసి అంటున్నాను బావగారు, ఏదో మనసులో పెట్టుకొని ఏదో ఆలోచించకండి, నా చెల్లెల్ని దూరం చేసుకున్నానంటే తెలియకుండా పెళ్లి చేసుకుంది కదా, అదే సందర్భంలో నా కూతురు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది, అలా అని చెప్పేసి తను కూడా మాకు ఎక్కడ దూరం అవుతుందని చెప్పేసి అపార్థం చేసుకొని అలా మాట్లాడాను, కానీ నా చెల్లెలంటే నాకు చాలా ప్రాణం బావగారు అని చెప్పేసి ఈ విధంగా శివకృష్ణ జనతో అంటూ ఉంటాడు. అయినా కల్లుపుల్లు కబుర్లు అవసరం లేదు అని చెప్పేసి విధంగా అంటుండగా, సరే ఇక మీకు అంత కోపం ఉంటే మేము విషం అనిపిస్తే మేము తీసుకొచ్చిన స్వీట్లైనా తీసుకోండి కాస్త అని చెప్పేసి ఈ విధంగా ఇక స్వీట్లు తీసుకొని వస్తుంది కదా లలిత. అప్పుడు ప్రీతి రామ్ అని చెప్పేసి ఇక లలిత వాళ్ళ చేతిలో స్వీట్లు పెడుతుండగా, ఆగండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. అయినా స్వీట్లు తీసుకొని వచ్చారు, ఆ స్వీట్లలో ఏ విషయం కలుపుకొని వచ్చారో ఎవరికి తెలుసు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, అవును ఆ స్వీట్లో ఏం విషయం కలుపుకొని వచ్చారో, అయినా ఆ స్వీట్లు తీసుకోవడానికి అవసరం లేదు ప్రీతి అని చెప్పేసి అంటుండగా, ఆ స్వీట్లు తీసుకొని నేలకు విసిరి కొట్టుపో అని చెప్పేసి అంటుండగా, అప్పుడు ఎవరు మాట్లాడలేక సైలెంట్గా చూస్తూ ఉంటారు. ప్రీతి నేను చెప్పాను కదా అని చెప్పేసి మహా కోపంగా అంటుండగా, లలిత చేతుల్లో ఉన్న స్వీట్లు కాస్త తీసుకెళ్ళి ప్రీతి ఒక్కసారిగా బయట విసిరి కొడుతుంది. అసలు ఏమనుకుంటున్నావు, ఇలా మాట్లాడడానికి మా అమ్మ నాన్న అవమానిస్తున్నావు అని చెప్పేసి అంటుండగా, మీ అమ్మ నాన్న అవమానిస్తున్నానా, ఇక్కడ జరిగింది ప్రతి ఒక్కరు చూస్తుంటే ఏం చేస్తున్నారో అర్థమవుతుందని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది మహాలక్ష్మి. అంతా ఆర్గ్యుమెంట్స్ పక్కన పెట్టు జన, నువ్వు వాళ్ళను వెళ్ళమంటావా లేకుంటే నేను చెప్పనా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అసలు ఈ ఇంటికి మీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి జనతో అనిపిస్తూ ఉంటుంది. అయినా ఈ ఇంటికి కావలసిన బంధువుల్ని అదే అని చెప్పేసి బంధువుల ప్రకారంగా తల్లు దగ్గర కావాలని వచ్చిన వాళ్ళని ఇలా వెళ్ళిపోవని ఎలా చెప్తున్నారు మామయ్య అని చెప్పేసి అంటుండగా, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత అక్కడ నుంచి సైలెంట్గా శివకృష్ణ ఉన్ను లలిత బయటికి వెళ్తుండగా, ఇక మరోవైపు బాధతో వెళ్తూ ఉంటారు. ఇక వాచ్మెన్ అక్కడ పడ్డ స్వీట్లను ఏరుతూ ఉండగా, ఇక వెనకాల సీత ఉన్ను రామ్ వెనకాల వస్తున్న తర్వాత, అమ్మ సారీ నాన్న అని చెప్పేసి సీత అంటూ ఉంటారు. ఇక సారీ ఎందుకులే, ఇదంతా మా తలరాతలే అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అయినా ఇలా చేయడం తప్పు కదా, ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది సీత, ఆ బయటపడ్డ రోజు మీ సుమతి అత్తయ్య వచ్చి నిజాలు బయట పెడుతుంది,
ఆ రోజు త్వరలో నుందిలే సీత అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. అదే కోరుకుంటున్నాను. నా చెల్లెలు ఇక్కడ నా దగ్గరికి వచ్చింది కానీ ఇక్కడికి ఎందుకు రాలేదు? ఎందుకండి సుమతిని నానా మాటలు అంటున్నారు ఆయన చెప్పేసి అంటుండగా, లేదు ఖచ్చితంగా సుమతి ఏదో రోజు వచ్చి నిజాన్ని బయటపడుతుందిలే, బయటపడేలా చేస్తుంది అని చెప్పేసి అంటుండగా, సరే అమ్మ వెళ్ళొస్తా అని చెప్పేసి ఈ విధంగా వెళ్తుండగా, అన్నయ్య అని చెప్పేసి సుమతి మళ్ళీ పిలుస్తుంది. నన్ను క్షమించండి అన్నయ్య, నా వల్ల మీరు నానా మాటలు పడ్డారు కదా అని చెప్పేసి ఈ విధంగా సుమతి అంటుండగా, పర్వాలేదమ్మా, నీ వల్ల నానా మాటలు కాదు, మా వల్ల నువ్వు నానా మాటలు పడుతున్నావు అన్నయ్య. నేను ఒక్క మాట ఇస్తున్నాను, సీతకు నేను ఎప్పటికీ లైఫ్ లాంగ్ తోడుగా ఉంటాను, తనకి ఏ మాట రాకుండా చూసుకుంటానని చెప్పేసి ఈ విధంగా ఇక సుమతి మాట ఇస్తుంది. సరే అని చెప్పేసి ఇక శివకృష్ణ వెళ్తుండగా ఈలోపు మహా ఉన్నవు జన మాట్లాడుకుంటుంటారు. నేను అన్నట్టుగానే నువ్వు చేసావు, ఎలాగైనా వాళ్ళిద్దరిని బయటికి పంపించే, వాళ్ళ మాటలకు ఎక్కడ కాంప్రమైజ్ అవుతావు అని చెప్పేసి నేను భయపడ్డ జన అని చెప్పేసి ఈ విధంగా మహా అంటూ ఉంటుంది. అయినా నువ్వు వాళ్ళ గురించి ముందే చెప్పావు కదా, అందుకే తెలుసుకొని వాళ్ళను బయటికి పంపించానని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతుండగా ఆ మాటలు సీత అటువైపుగా వెళ్తుండగా మాటలు వింటూ ఉంటుంది. అయినా ఇలాంటి దుర్మార్గమైన పని చేస్తారని అసలు అనుకోలేదు. నువ్వు చెప్పుట్లా నాకు నిజం బయటపడింది. అవును, ఎలాగైనా సుమతి అక్కడికి వెళ్ళినప్పుడు తనని మెడలు పట్టుకొని గెంటేసేసారట, గొంతు పిసికారట. అందుకే సుమతి ఎప్పుడుకప్పుడు నాకు పుట్టింటి గురించి చెప్తూ బాధపడేది. ఆ బాధను నేను తట్టుకోలేకపోయేదాన్ని అని చెప్పేసి ఈ విధంగా జరిగిందంతా జరగబోయేదన్నట్టుగా సీన్ చెప్తూ ఉండగా ఇక సీత ఒక్కసారిగా ఆ మాటలు విని షాక్ అయిపోతుంది. అయినా సుమతిని అవమానించారు, అయినా ఈ మాట ఒక్కసారిగా నువ్వు అక్కడ చెప్పేది ఉంటే వాళ్ళను అక్కడనే షూట్ చేసి చంపేదని కదా అని చెప్పేసి జన అంటుండగా, వద్దు జన, మన చేతికి మట్టి అంటియకూడదు, ఎందుకంటే సుమతిని ఇలా చేసిన ప్రతి ఒక్కరిని వాళ్ళకు గుణపాఠం చెప్తాం, సుమతికి మాట ఇచ్చాను అలా అని చెప్పేసి పిల్లల్ని కాపాడుకుంటూ ఇప్పుడు నా పిల్లలు కాబట్టే ఇలా చేశాను, ఎందుకంటే పిల్లల్ని దూరం చేసుకున్న పరిస్థితి లేను, వాళ్ళు తీసుకొచ్చిన స్వీట్లలో విషమే కలపవచ్చు, ఎందుకంటే సుమతిని దూరం చేసిన వాళ్ళు పిల్లల్ని కూడా దూరం చేయొచ్చు కదా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావు అత్తయ్య అని చెప్పేసి సీత అనుకుంటూ ఉంటుంది. అవును జన, నాకెందుకో డౌట్గా ఉంది, కొంపదీసి సుమతిని కూడా వీళ్ళే చంపవచ్చేమో అని డౌట్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ రోజు సుమతి పుట్టింటికి వెళ్ళి కలిసి వస్తానని చెప్పింది కదా, ఇదే మార్గంతో సుమతిని ఏదైనా చేయవచ్చా అని చెప్పేసి ఈ విధంగా సీత అంటుంటుంది. ఎందుకంటే పోలీసోడు కదా, చేతికి మట్టంటియకుండా ఇక ఏదైనా చేయవచ్చు, అసంటి వాడు కాబట్టే సుమతిని మనకు దూరం చేసినట్టుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, నీ మాటలు వింటుంటే అదే అనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారా అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తుండగా, అసలు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అత్త, నీ బండారం బయట పెట్టే ఏ రోజు ఏదో ఒక రోజు బయటపడుతుంది, నీకు బుద్ధి చెప్పే రోజు ఛాన్స్ ముందట్లో ఉందని చెప్పేసి ఈ విధంగా సీత అనుకుంటూ ఉంటుంది. అయినా వాళ్ళని వదిలిపెట్టాను మహా, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని చంపేస్తాను అని చెప్పేసి అంటుండగా, మహా అంతేకాదు సుమతి వచ్చిన తర్వాత నిజాలు బయటపడతాయి కదా, ఆ రోజు నా చేతిలో ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి అంటుండగా, అప్పుడు మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది, సుమతి రాకముందే ఎలాగైనా సుమతిని పైకి పంపిస్తాను, అసలు ఎవరికి కంటపడకుండా చేస్తాను, ఆ తర్వాత శివకృష్ణ మీద ఎలాగైనా సుమతిని చంపింది శివకృష్ణ అని చెప్పేసి ఆ కేసు శివకృష్ణ మీద ఇస్తానులేం అని చెప్పేసి ఈ విధంగా మహా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు బట్టలు మడత పెట్టుకుంటూ మధు కూర్చుంటుంది కదా, సీత మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నిజంగానే జలజ అక్క మహాలక్ష్మి వైపున మాట్లాడుతుందా, ఆమె మనిషి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. అయినా ఈ ఇంటికి నిన్ను తోటి కొడులా పని మనిషిన, ఆమె బట్టలు మడత పెట్టి ఉతకడం అని చెప్పేసి అంటూ బట్టలు ఇక వెంటనే బీరువాలో పెట్టడానికి వెళ్తుండగా అక్కడ నక్లెస్ కాస్త కింద పడిపోతుంది. ఆ నక్లెస్ చేతులు పట్టుకొని, ఇది కాస్ట్లీది కదా, ఈ కాస్ట్లీది జలజక్క దగ్గర ఎలా ఉంది, ఇలాంటి మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉంటాయి కదా అని చెప్పేసి ఈ విధంగా పట్టుకొని చూస్తుండగా అదే సమయానికి జలజ వస్తుంది. అనుమానం వచ్చిందా, చేతిలో పట్టుకొని చూస్తుంది. ఇప్పుడు ఎలా సర్ది చెప్పాలని చెప్పేసి ఈ విధంగా జలజ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి జలజ మళ్ళీ ఏ కహాని చెప్పి మధు మనసు మారుతుందన్నదే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్ తీసుకుని మీరు మిస్